ఇరాన్‌తో ఇటీవల జరిగిన యుద్ధంతో అమెరికాకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యలో మొత్తం 42 అమెరికా విమానాలు ధ్వంసం కావడం లేదా దెబ్బతినడం జరిగిందని అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం అమెరికా రక్షణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ధ్వంసమైన వాటిలో అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు కూడా ఉన్నాయి. నివేదిక ప్రకారం 4 F-15E, ఒక F-35A యుద్ధ విమానం, 7 KC-135 రీఫ్యూయలింగ్ విమానాలతో పాటు అత్యధికంగా 24 MQ-9 రీఫెల్ డ్రోన్లు ఉన్నాయి. వీటితో పాటు A-10 థండర్బోల్ట్, E-3 సెంట్రీ అనాక్స్ వంటి ఇతర కీలక విమానాలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సిఆర్ఎస్ పేర్కొంది. విమానాల నష్టంతో పాటు ఈ యుద్ధం అమెరికా ఖజానాపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఆపరేషన్ కోసం అయిన ఖర్చు సుమారు $29 బిలియన్ చేరనుందని పెంటగాన్ తాత్కాలిక కంట్రోలర్ జోల్స్ డబ్ల్యూ హార్ట్స్ మే 12న అమెరికా పార్లమెంటరీ కమిటీకి తెలిపారు. దెబ్బతిన్న పరికరాల మరమ్మతులు, కొత్త వాటి కొనుగోలు అంచనాలు పెరగడంతో ఈవీఎం పెరిగినట్లు ఆయన వివరించారు. అమెరికా కాంగ్రెస్ కు విధానపరమైన అంశాలపై విశ్లేషకులు అందించే సిఆర్ఎస్, రక్షణ శాఖ మరియు సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలు, వార్తల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఈ సైనిక చర్యను ప్రారంభించిన విషయం తెలిసిందే.